హాయ్ అండి. నా పేరు నాగశివాని. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. రీసెంట్‌గా నేను ఒక టైలర్ షాప్ పెట్టాను. ఎందుకంటే నాకు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, నేను నాతో పాటు ఇంకొక ఇద్దరు, ముగ్గురు లేడీస్‌కి కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుందని చెప్పి ఒక చిన్న టైలర్ షాప్‌లా నేను రన్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి ట్రెండీ డిజైనర్ స్టూడియో అని పెట్టానండి. ఎందుకు అంటే మనం కొంచెం మంచిగా క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వాలి అని చెప్పి, సో, నేమ్ కూడా ఆ విధంగా ఉంటే బావుంటుంది కదని ట్రెండీ డిజైనర్ స్టూడియో అని స్టార్ట్ చేశానండి. ఇది మేలో స్టార్ట్ చేశాను. అండ్ రెంటల్ అగ్రీమెంట్ కూడా ఉంది. మనం ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశాము అనేది ఇండివిడ్యువల్ హౌస్‌లో స్టార్ట్ చేశా. ఇక్కడ పవర్ మీటర్ కూడా డొమెస్టిక్ మీటర్ ఉంది. ఆహ్, ఒక రీసెంట్‌గా ఆగస్ట్‌లో అనమాట. నేను మేలో వచ్చాను. ఆగస్ట్‌లో పవర్ రీడింగ్ పర్సన్ వచ్చాడు. ఆహ్, అతను వచ్చి చూసి మీది కమర్షియల్ వైజ్ అవుతుంది. మీరు కమర్షియల్‌గా యూజ్ చేస్తున్నారు. ఎవరన్నా విజిలెన్స్ వాళ్ళొస్తే గనక మీకు ఫైనేస్తారు. సో, అలా రాకుండా నేను మేనేజ్ చేయాలి అంటే నాకొక 10,000 ఇవ్వండి. మీకు కమర్షియల్ మీటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ నేను మేనేజ్ చేస్తాను. మీరెవరికీ ఫైన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదన్నాడు. సో, నేను వెంటనే ఏఈకి కాల్ చేశాను. నాకు యాక్చువల్లీ కమర్షియల్ మీటరు పెట్టుకోవాలనే ఐడియా కూడా లేదు. ఎందుకంటే నేను ఎంతసేపు ఎలా ఆలోచించానంటే నాది చిన్నది కదా! షట్టర్ కాదు కదా! మెయిన్ రోడ్ మీద షట్టర్స్ అట్లాంటివైతే గనక పెట్టాలి అనే థాట్‌లోనే ఉన్నా తప్ప, చిన్న బిజినెస్‌కి కూడా కమర్షియల్ మీటర్ తీసుకోవాలనేంత ఐడియా నాకు లేదు. నాకెవరో కూడా తెలిసిన వాళ్ళు కూడా చెప్పలేదు. అక్కర్లేదనే చెప్పారు కూడా. సో, నేను వెంటనే ఏఈకి కాల్ చేశాను. సార్ ఇట్లా కరెంట్ రీడింగ్ పర్సన్ వచ్చి నన్ను 10,000 అడుగుతున్నాడు. అంటే ఆయన అన్నదేంటంటే వాడికెందుకంట నేను మాట్లాడతాను అని చెప్పారు. సో, అతనికి ఫోన్ చేశారు. వార్నింగ్ ఇచ్చారంట. నీకివన్నీ ఎందుకు? మేము చూసుకుంటాం కదా! నువ్వు ఔట్‌సోర్స్ పర్సన్‌వి. నీకు అనవసరం అని చెప్పారంట. ఆ గడ్జ్ పెట్టేసుకొని నెక్స్ట్ డేనే డైరెక్ట్ బొటిక్‌లో మేము 3 లేడీస్ ఉన్నామనమాట. లేడీస్ ఉన్నప్పుడు క్యాజువల్‌గా ఇంట్లో ఎట్లా ఉంటాము వితౌట్ దుపట్టా అట్లానే ఉన్నాము. డైరెక్ట్ ఎంట్రన్స్ నుంచే వీడియో తీస్తూ నేను కింద కూర్చొనున్నాను. వితౌట్ దుపట్టా ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసేస్తున్నాడు. ప్లస్ ఇంకొక ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అట్లాగే వీడియో తీసేస్తున్నాడు. ఏంటి అని నేను గట్టిగా అరిచాను అతని మీద. "నువ్వు ఇలా ఎలా తీస్తావు వితౌట్ పర్మిషన్ లేడీస్‌ని" అనంటే, "నేనిది పంపిస్తాను, గ్రూప్స్‌లో పెడతాను" అని మాట్లాడాడు. "నువ్వేదన్నా ఉంటే లీగల్‌గా వెళ్ళు. ఇలా గ్రూప్స్‌లో ఎలా వెళ్తావని" నేను గట్టిగా ఆ రోజు కొంచెం ర్యాష్‌గానే మాట్లాడాను. నాకెందుకంటే కోపమొచ్చింది. లేడీస్‌ని అలాగా పర్మిషన్ లేకుండా వీడియో తీయడం కరెక్ట్ కాదనిపిచ్చి. ఈ విషయం గూడా నేను ఇమ్మీడియేట్‌లీ ఏఈకి కాల్ చేశా. ఈ పర్సన్ మీరు ఇక నుంచి వచ్చి ఇబ్బంది పెట్టారని చెప్పారు. అతనొచ్చి ఇలాగ మమ్మల్ని వీడియో తీశాడు సార్ అనంటే, ఆయన ఆ వీడియో నాకే పంపించాడు. అందులో వల్గారిటీ ఏం లేదు. నేను డిలీట్ చేయమని చెప్తాను అనన్నారు. అంటే ఆయనకలా లేదనిపిచ్చుండొచ్చు. బట్ దుపట్టా లేకుండా తీయడం కరెక్ట్ కాదని నాకనిపిచ్చింది. సో, ఇది ఆయన మళ్ళీ కాల్ జేసి అతనికి తిట్టారంట. ఎగ్జాక్ట్‌లీ జరిగిన 3 డేస్‌కి విజిలెన్స్ వాళ్ళొచ్చారంట. నేను ఆ రోజు నాకు ఒంట్లో బాగోక నేను ఇంట్లో ఉన్నాను. మా షాప్‌లో వర్కర్ ఉందనమాట. అంటే తను హెమ్మింగ్స్ అవి చేస్తుంది. సో, తనున్నప్పుడొచ్చి ఆ రోజు పవర్ కూడా లేదు. నేనది సీసీ కెమెరాలో ఉన్నది కూడా చూపిచ్చాలి అనుకుంటే, పవర్ కూడా లేదు. వచ్చి మొత్తం చూసి కిచెన్ ఉంటుంది. కిచెన్ లేదు అని చెప్పి, వీళ్ళు 1 ఇయర్‌గా ఇక్కడి నుంచి ఉంటున్నారు అని, ఇల్లీగల్‌గా కరెంట్‌ని యూజ్ చేస్తున్నారు కమర్షియల్ వైజ్ అని చెప్పి, మా షాప్‌లో అమ్మాయి చేత సైన్ పెట్టిచ్చేసుకొని, అంటే మేమంతా దానికి ఒప్పుకున్నాము. మేము చేస్తున్నాము ఇట్లాగని సైన్ పెట్టిచ్చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు ఆ అమ్మాయి కాల్ చేసి చెప్పింది. నేను ఏఈకి కూడా కాల్ చేశాను. "అలా ఎలా వస్తారమ్మా? నేనసలా ఎవరికీ కంప్లెయింట్ చేయలేదు. వాళ్ళు పంజాగుట్ట ఆఫీస్ నుంచి వచ్చారంట. నేనలా కంప్లెయింట్ చేయలేదు. నేను కనుక్కుంటాను" అని అన్నారు. ఎగ్జాక్ట్‌లీ 2 డేస్ తర్వాత నాకు టీజీఎస్, పీడీఎస్ఎల్ నుంచి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. "మీరు ఇల్లీగల్‌గా కరెంట్ యూజ్ చేస్తున్నందుకు 43,927 రూపీస్ ఫైనేశారు" అని చెప్పి. నేనది చూసి లిటరల్లీ షాక్ అయ్యాను. అసలా ఆ విధంగా ఎలా వేస్తారు? అంటే లేడీస్ ఫ్యామిలీ కోసం కష్టపడి వర్క్ చేస్తుంటే గవర్నమెంట్ ఇలా బిహేవ్ చేస్తదా అని.
కనీసం వాళ్ళు నాకు కమర్షియల్ మీటర్ పెట్టుకోవాలని ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏఈ నా దగ్గర చార్ట్ అంతా ఉంది. ఏఈ అవసరం లేదండి, మీది చిన్న సెటప్, మీకు అవసరం లేదు అని చెప్పారు. నేను ఆ ఉద్దేశంతో లైట్ తీసుకున్నాను. లేదు డ్యామ్ షూర్‌గా మీరు కమర్షియల్ మీటర్ పెట్టుకోవాల్సింది అంటే, నేను హౌస్ ఓనర్‌తో మాట్లాడి నేను పెట్టుకునేంత ఛాన్స్ అన్నా నాకు ఇవ్వాలి కదా! నాకు ఇవ్వలేదు. ఆగస్ట్ 7 ఆ రీడింగ్ పర్సన్ వచ్చాడు. 23 నాకు ఫైన్ పడింది. అంటే వితిన్ 15 డేస్‌లో ఇదంతా జరిగిపోయింది. నేను ఇదంతా కూడా జస్ట్ ఏఈకి అప్రూవ్ చేశాను. ఏఈ నేనేం చేయలేనని చెప్పేశారు. ఎందుకంటే ఇది పంజాగుట్ట ఆఫీస్ నుంచి వచ్చింది, నేనేం చేయలేనన్నారు. నేను డీఈ దగ్గరికెళ్ళాను, డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి. ఆయన కూడా నేనేం చేయలేనండి, మీరు పంజాగుట్టకే వెళ్ళండి ఎక్కడి నుంచి వచ్చిందో అని అన్నారు. అక్కడికి కూడా నేను రెంటల్ అగ్రిమెంట్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వెళ్ళాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్నది కూడా ఇద్దరు లేడీస్ అనమాట. ఎట్లా వాదిచ్చేశారంటే వాళ్ళు, మేము చేస్తాం, ఇది కంపల్సరీ, మీరు ఎట్లన్నా వాడుకోండి, మీరు బతుకు తెరుగు పెట్టుకున్నారా లేకపోతే సంపాదించడానికి పెట్టుకున్నారా మాకు అనవసరం, మీరు ట్రెండీ డిజైనర్ స్టూడియో అని పెట్టారు అంటే అది నేమ్ పాష్గా ఉంది, అందుకే మేము అమౌంట్ ఫైన్ చేసేసాము అని అన్నారు. మీరు రెంటల్ అగ్రిమెంట్ ఉండగా 1 ఇయర్ ఎలా వేస్తారు అని అంటే, ఇది నామినల్, ఎవరికైనా సరే 1 ఇయర్ వేస్తాము కంపల్సరీ, వాళ్ళు 1 మంత్ అవని 1 ఇయర్ వేస్తానంటే ఇదెక్కడ న్యాయం అండి, నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు నేను పెట్టి 4 మంత్స్ అవుతుంది అప్పటికి, మీరు 1 ఇయర్ ఫైన్ ఎట్లా వేస్తారు? అండ్ ఇంకొకటి, నాకు కమర్షియల్ తీసుకునేంత ఛాన్స్ ఇవ్వాలి కదా మీరు. 7కి వచ్చారు, 23కి ఫైన్ వేసేశారు. నేను మా ఓనర్తో మాట్లాడాలి, మా ఓనర్ని కమర్షియల్ మీటర్గా మార్చమని ఒప్పించుకునే ఛాన్స్ నాకు ఇవ్వాలి కదా. నేను ఆ విషయమే అందరినీ అడిగాను. వాళ్ళు లిటరల్లీ గెట్ అవుట్ అన్నట్టు చెప్పేసేసారనమాట పంజాగుట్ట ఆఫీస్ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కాక మేడ్చల్ కలెక్టరేట్ గ్రేవియన్స్లో కూడా నేను ఇది సబ్మిట్ చేశాను. వాళ్ళు కూడా ఇప్పటివరకు నాకు రెస్పాండ్ అంటే రిటర్న్ మెసేజ్ కానీ ఏమీ ఇవ్వలేదు నాకు ఇంకా. సో నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నేను అడిగే పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో లేడీస్ని బిజినెస్ చేయండి చేయండి అని ప్రోత్సహిస్తుంది. బట్ ఇట్లా స్టేట్ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు లేడీస్ చేసే చిన్న బిజినెస్కి కూడా ఇట్లా కమర్షియల్ చేసేసి 2000, 3000 మాకు వచ్చే ఇన్కమే పెర్ మంత్ ఈచ్ పర్సన్కి 10 నుంచి 15,000 రాదు. అలాంటి పర్సన్ పెర్ మంత్ 2000, 3000 కమర్షియల్ రీడింగ్ ఛార్జెస్ ఎలా పే చేస్తారని నాకు అర్థం కావట్లేదు. దీని మీద గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేకపోతే వాళ్ళు కావాలని చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. దీన్ని గవర్నమెంట్ ఏదో ఒకటి విధంగా సొల్యూషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా ఏంటంటే, ఎవరైతే వచ్చి వీడియో తీశాడో అతను మేము ఏ యాంగిల్లో ఉంటే తీశాడో తెలీదు, నేను ఆ వీడియో కూడా చేయలేదు, వితౌట్ దుపట్టా అయితే ఉన్నాము. అందులో ఏం హార్డ్గా ఉందో కూడా మాకు ఐడియా లేదు. ఇప్పుడు మీరు చూస్తుంటే ప్రతిదీ కూడా మార్ఫింగ్ చేస్తున్నారు, ఎలా పడితే అలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటున్నారు. నాకు అదొక భయం పట్టుకుంది. ఒక్కవేళ అట్లా ఏమన్నా జరిగిందంటే నేను ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దీని మీద నేను చాలా మానసిక వేదనకు గురవుతున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, మా ఇన్కమ్ పెర్ మంత్ 10 నుంచి 15,000 ఉండదు. అలాంటిది నేను 43,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలని నేను క్వశ్చన్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఇలాంటి చిన్న వాళ్ళకి సపోర్ట్గా ఉండాల్సింది పోయి, ఇలాగా ఎవరి దగ్గర దోచుకుందామా అన్నట్టు ట్రై చేస్తుంటే ఎలా అండి, నాకు అర్థం కావట్లా. అండ్ ఈ కరెంట్ వాళ్ళ హెరాస్మెంట్ ఎలా ఉందంటే, వాళ్ళు కరెంట్ వాళ్ళ కర్కోటకుల అన్నట్టు నాకు అనిపిస్తుందన్నమాట. చిన్నగా చేసుకునే బిజినెస్కి కూడా వాళ్ళు కమర్షియల్ అని చెప్పి పెద్ద గార్మెంట్స్ బిజినెస్ అన్నట్టు వాళ్ళు ఫైన్లో మెన్షన్ చేశారు. జస్ట్ 2 మిషన్స్తో రన్ చేసేది వాళ్ళు ఆ విధంగా ఎల్టీ కమర్షియల్ మీటర్ ఇవ్వాల్సింది ఒకవేళ ఇస్తే, ఎందుకంటే చిన్న కుటీర పరిశ్రమలకి ఆ కమర్షియల్ మీటర్ వస్తుంది. బట్ నాకు ఫైన్ వేసింది హై వోల్టేజ్ యూజ్ చేసే వాళ్ళకి వేసినట్టు వేశారనమాట. దీన్ని నేను ప్రభుత్వం వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నేను ట్విట్టర్లో, మెయిల్స్లో చాలా గవర్నమెంట్ సెక్టార్స్కి నేను పెట్టాను. వాళ్ళ నుంచి నో రిప్లై. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకు ఈ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. నాకు న్యాయం జరిగేలా చూస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నానండి.